తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిన కుల సర్వే అనేకమైనటువంటి స్టెప్స్ అంటే పద్ధతి ప్రకారంగా సబ్ కమిటీ వేసుకొని బీసీ కమిషన్ వేసుకొని డెడికేషన్ కమిషన్ వేసుకొని దాని తదుపరి క్యాబినెట్ అప్రూవల్ చేసుకొని దాని సభ లోపల యాక్ట్ 3 యాక్ట్ 4 చట్టం చేసుకొని ఒకటేమో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కు, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని చట్టం రూపంలో ఏకగ్రీవంగా చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. గవర్నర్ గారు కూడా 8వ తేదీ నాడు న్యాయ సలహా తీసుకొని దాన్ని ఆమోదింపజేసినారు. వారికి ప్రత్యేకించి తెలంగాణ యావత్ బీసీ వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ వారం రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాలను, బీసీ ఉద్యోగ సంఘాలను, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ 42% సంబంధించి ఆకాంక్షించారో వాళ్ళందరితోటి సమావేశాలు ఏర్పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కూడా ఇందుకు సంబంధించిన నిర్దేశన చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక ఏ శాసనసభలోనైతే అది బీజేపీ కానీ టీఆర్ఎస్ ఎంఐఎంతో సహా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చినారో మరియు కేంద్రంలో రాష్ట్రపతి గారి ఆమోదం పొందడానికి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అందుకే ఈ సమావేశాల్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్గా ఉన్న ఈ యొక్క కుల సర్వే 42% రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింపజేసుకొని తెలంగాణలో అమలు చేయడానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తాం. తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగానైతే శాసనసభ వేదిక మద్దతు ఇచ్చినాయో ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీకి సంబంధించి బాధ్యతగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ కేంద్ర మంత్రులు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు ఇది చట్టంగా రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు దీని పట్ల సానుకూలంగా పనిచేయాలని కోరుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా మాకు సానుకూలంగా ఒక సంతృప్తినిచ్చే విధంగా ఉంది. 2 నెలల్లో డిస్పోజ్ చేయాలనే మాట చెప్పినారు. ఇది ప్రజల అభిప్రాయం మేరకు చట్టాల్లో గతంలో పేర్కొన్నట్టు విధంగా ఎంపైరికల్ డాటా, ప్రామాణికమైనటువంటి ఒక సహజ సర్వేల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని పట్టిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు. కాబట్టి ఈ సంబంధించిన అంశం మీద కూడా క్షేత్రస్థాయిలో మా గౌరవ శాసనసభ్యులందరికీ ఇలా చెప్పడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఒకవైపు కేటగిరీషన్ సబ్ కమిటీ మెంబర్గా కేటగిరీషన్ 30 ఏళ్ల నుంచి రావణ కాష్టగా మారుతూ ఉంటే తెలంగాణ దేశంలో తొలి రాష్ట్రంగా చట్టాన్ని చేసి నిన్నటి నుంచి దాన్ని అమలు చేసే విధంగా భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ అన్నీ కూడా ఆ చట్టం ప్రకారంగా కేటగిరీషన్ తోటి ఉద్యోగాల నియామకాలు జరుపుతాయనేటువంటి ఒక పెద్ద విప్లవాత్మక నిర్ణయం అమలు జరిగింది. అదే పద్ధతిలో బీసీలకు సంబంధించి చట్టాన్ని అమలు చేసుకొని భవిష్యత్తు లోపల స్థానిక సంస్థలు విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా 42% అమలు చేయించేదాకా కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కూడా పార్టీ సహచర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ముందుకు తీసుకుపోయి అమలు చేసే దిశ లోపల స్థానిక శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ఈ అంశాన్ని క్షేత్రస్థాయి దాకా కూడా ముందుకు తీసుకుపోయి ప్రజల్లో ఈ 2 ప్రధాన అంశాలు, సన్నబియ్యం ఉన్నాయి, ఆర్టీసీ మహిళలకు ఉచితం ఉంది, 200 యూనిట్లు ఉన్నాయి, సన్నవడ్ల బోనస్ ఉంది, లేదా రుణమాఫీ ఉంది, అనేక కార్యక్రమాలు, ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ జరగని కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోయే విధంగా శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క రాబోయే కాలంలో ఎండాకాలం ప్రతి ఒక్కరు నియోజకవర్గాల్లోనే నీటి సమస్యలు రాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూనే మిగతా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా చేరే విధంగా చూడాలనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు, మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు.
ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు.